హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట. 10 నిమిషాల్లో గోరింటాకండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ గోరింటాకుని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో గోరింటాకు చాలా అంటే చాలా ఎర్రగా అందంగా కనిపిస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకొని ఇప్పుడు అందులోకి రాగి పిండి ఉంటుంది కదండి, రాగి పిండిని అయితే తీసుకుందాం. ఇలాగా రాగి పిండిని 2 స్పూన్ల వరకు అయితే వేసుకోవాలండి. ఈ గోరింటాకుని మనం గిన్నె అస్సలు మాడిపోకుండా ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలాగా బౌల్లోకి 2 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అదే బౌల్లోకి 2 స్పూన్ల వరకు పంచదారని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలాగా పంచదారని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోని గోరింటాకుని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇక అలానే ఇందులోకి 2 స్పూన్ల వరకు టీ పొడిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలాగా టీ పొడి, పంచదార, రాగి పిండి ఇలాగా మూడింటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇక ఇప్పుడు మనం గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకుందాం. గిన్నె అస్సలు మాడిపోకుండా ఏ విధంగా అనేది చూసేద్దాం. ఇలాగా ఒక రేకు డబ్బానైతే తీసుకోండి. చాలామంది అడుగుతున్నారు కదండి, గిన్నెలో ప్రిపేర్ చేస్తే గిన్నె అంతా మాడిపోతుంది, ఎలా క్లీన్ చేయాలి అనేసి. అందుకనే ఈసారి మనం ఇలాగ రేకు డబ్బాలో అయితే ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలాగ ఒక రేకు డబ్బానైతే తీసుకోండి. ఇక మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని ఈ రేకు డబ్బాలో ఇలాగ రౌండ్గా వేసేసుకోండి. ఇలాగ రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇక ఇందులోకి మనం లోపల ఒక చిన్న ప్రమిదని పెట్టి దానిపైన ఒక గ్లాస్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ప్రమిద లేదండి, అందుకే నేను ఇలాగా గ్లాస్ని అయితే ఇలాగ లోపలికి పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ నేను సిమ్ములోనే పెట్టానండి. సిమ్ములో పెట్టేసి ఇలాగా ఈ రేకు డబ్బాని పెట్టేసుకుందాం. ఇక పైనుంచి వాటర్ పోసుకున్న చెంబుని పెట్టేసుకుందామండి. ఇలాగా ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలాగా వాటర్ని వేసుకొని ఒక చెంబుని పైనుంచి పెట్టేసుకుందాం. ఇలాగ పెట్టుకున్న ఒక 2 to 3 మినిట్స్లోనే మనకి లిక్విడ్ అనేది వస్తుందండి. ఇలాగా రేకు డబ్బాల్లో తయారు చేయటం వల్ల మనకి గిన్నెలు కూడా మాడకుండా ఉంటాయి. అలాగే ఈ రేకు డబ్బాని కూడా మనం పడేయొచ్చు అనమాట. ఇలాగ గోరింటాకుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఆ రేకు డబ్బాని మనం పడేయొచ్చు అనమాట. చిన్నప్పుడు ఇలాగే తయారు చేసుకునే వాళ్ళండి. ఇలాగ రేకు డబ్బాలో ఇంకా ఖాళీ పెయింట్ డబ్బాల్లో ఇలా గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అనమాట. అప్పట్లో కోన్స్ అనేవి అవైలబుల్గా లేవు కదండి. అప్పుడు ఇలాగ గోరింటాకుని ప్రిపేర్ చేసుకొని ఇక వచ్చిన లిక్విడ్లో కుంకుమని యాడ్ చేసుకొని పెట్టుకుంటే 5 నిమిషాలు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్టవ్ని ఆఫ్ చేసి తీసేసాను. లిక్విడ్ అనేది వచ్చిందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక ఆ లిక్విడ్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ రేకు డబ్బా అనేది చాలా చిన్నగా ఉంది కదండి. ఆ గ్లాస్ని ఇప్పుడు తీయటం వల్ల ఆ లిక్విడ్ అనేది వలికిపోతుందనేసి నేనైతే ఇలాగైతే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఆ లిక్విడ్ని ఇలా తీసేసుకున్న తర్వాత ఆ గ్లాస్ని అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఇలాగ మనం గిన్నె అనేది మాడిపోకుండా చాలా ఈజీగా గోరింటాకుని తయారు చేసుకోవచ్చు. ఇలాగా రేకు డబ్బాల్లో ఇంకా ఖాళీ పెయింట్ డబ్బాల్లో తయారు చేసుకుంటే ఇంకా మనం ఆ డబ్బాలు అనేవి పడేయచ్చు అనమాట. ఇక ఇలా వచ్చిన లిక్విడ్లోకి ఇలాగ గోపురం కుంకుమనైతే యాడ్ చేసేసుకోవాలండి. మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. మరీ థిక్గా కాకుండా అలా అని మరీ జారిపోయేటట్లు కాకుండా చూసుకుంటూ కలుపుకోండి. ఇక కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలండి. ఇక ఇప్పుడు గోరింటాకుని పెట్టుకోవటానికి అగ్గిపుల్లతో అయినా చీపిరి పుల్లతో అయినా లేకపోతే అగరవత్తులు వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో అయినా ఇలాగ మనం మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలాగ సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నానండి. స్టార్ డిజైన్ అయితే ఇలా వేసుకొని ఇక రౌండ్గా మొత్తం చేతి నిండా డిజైన్ అయితే మంచిగా కనిపిస్తుంది అనేసి ఇలాగైతే పెట్టుకుంటున్నాను. ఇలాగ పెట్టుకున్న తర్వాత నాకు ఈ డిజైన్ అనేది చాలా బాగా నచ్చిందండి. చేతి నిండుగా అనిపించింది. చాలా అంటే చాలా ఎర్రగా కూడా పండింది. సో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ గోరింటాకుని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట.
ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో ఈ గోరింటాకుని తయారు చేసుకొని మన హ్యాండ్స్ పైన పెట్టేసుకోవచ్చండి. పెట్టుకున్న తర్వాత దానికంతట అదే ఒకవైపు నుంచి ఆరిపోతూనే ఉంటుందన్నమాట. పూర్వకాలంలో కోన్స్ అనేవి లేనప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు అనమాట అండి. గోరింటాకు ఆకుతో గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదండి. అలాంటప్పుడు మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఇలాగా గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటి అంటే కొంతమందికి కోన్స్ అనేవి పడవు, ఇంకా ర్యాషెస్ లాగా వస్తాయి, స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది కదండి. అలాంటి వాళ్ళు ఇలాగా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోని ఇలా గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ పెట్టుకోవటం వల్ల మన హ్యాండ్స్కి అయితే మన చేతులకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ఇంకా చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయొచ్చండి. వాళ్ళు గోరింటాకుతో పెట్టినప్పుడు ఇంకా కోన్స్తో పెట్టినప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదా. అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి. 10 నిమిషాల్లో గోరింటాకు చాలా అంటే చాలా రెడ్గా, అందంగా, ఎర్రగా, ముద్దుగా కనిపిస్తాయి మన చేతులు అనేవి. పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా భరతనాట్యం అలాంటివి చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ అనేవి. అలాంటి వాళ్ళు ఇలాగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ గోరింటాకు అనేది ఇలాగా పారాణిలాగా ఎర్రగా అయితే పండుతుందండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఇలాగా మెహందీ వీడియోసే కాదండి, ఇంకా హెయిర్ టిప్స్, ఇంకా బ్యూటీ టిప్స్, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. నేనైతే ఇక ఇలాగా ఫింగర్స్ కూడా పెట్టేసుకుంటున్నానండి. చేతి నిండుగా ఉంటుందనేసి మధ్యలో ఇలాగ రౌండ్ సర్కిల్ ఇచ్చేసి స్టార్ లాగా వేసేసుకొని ఇలాగ ఫింగర్స్కి కూడా పెట్టేసుకుంటున్నానండి. నాకు గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని ఇలాగా డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేస్తూ ఉంటానండి. అది కూడా న్యాచురల్ వేలో మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి కెమికల్ లేకుండా. ఇంకా ఏంటి అంటే నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. నన్ను ఇలానే సపోర్ట్ చేసి నా వీడియోలు చూడటం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో అలానే ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక డిజైన్ అయితే ఇలాగైతే పెట్టేసుకున్నాను అనమాట. మీ ఐడియాస్ని బట్టి మీరు కూడా మంచి మంచి డిజైన్లు అయితే పెట్టుకోండి. లేదు అంటే చందమామ చుక్కలు కూడా పెట్టుకున్నా చాలా అంటే చాలా బాగా పండుతుంది. ఇంకా ఎర్రగా అందంగా కూడా కనిపిస్తాయి మన చేతులు అనేవి. ఇక పూర్తిగా ఆరే వరకు అయితే ఉంచుకోండి. ఒక 10 మినిట్స్లో ఆరిపోతుందన్నమాట. ఆరిపోయిన తర్వాత ఇక ఎలా ఉంది ఏంటి అనేది వాష్ చేసి కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇలా అంటే మనకి కుంకుమ అనేది రాలిపోతుంది కదా. ఇలాగా బాగా ఆరిపోయిన తర్వాత కుంకుమ అనేది దానికంతటా అదే రాలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇక వాష్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయో కదా నా చేతులు అనేవి. చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. చాలా నిండుగా కూడా ఉంది ఈ డిజైన్ అనేది. సో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఇలాగ రేకు డబ్బాల్లో ఇలా గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఎర్రగా అందంగా ముద్దుగా కనిపిస్తున్నాయో నా చేతులు అనేవి. ఇక ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.